గాయస్ మానిటైజేషన్ అప్లై చేస్తున్నారా? మానిటైజేషన్ అప్లై చేస్తే 4th వాచ్ టైం కంప్లీట్ కావాలి అండ్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలి. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అండ్ 4th వాచ్ టైం కంప్లీట్ అయితే మనకు మానిటైజేషన్ అనేది అప్లై చేస్తాం. సో మానిటైజేషన్ అప్లై చేసే ముందు మనం ఏం చేస్తామంటే రీల్స్ కంటెంట్ అనేది మనకు ఒకటి ఆప్షన్ ఉంటుంది, అది తెలియదు అన్నమాట. ఎవరైతే ఆడియన్స్ నన్ను అడుగుతున్నారన్న రీల్స్ కంటెంట్ ఎలా వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది, మనం ఓన్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కానీ ఓన్ వీడియోస్కి వస్తున్నది ఎలా అనేది, అది ఎలా చేయాలనేది నాకు ఆడియన్స్ కామెంట్ ద్వారా అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసం అయితే ఈ రోజు వీడియో చేస్తున్నా గాయస్. ఇక్కడ వీడియో అయితే ఇంపార్టెంట్ ఉంటుంది, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో రీయూజ్ కంటెంట్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తాయి అది ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే 4th వాచ్ టైం అండ్ 1K సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసి మానిటైజేషన్ అప్లై చేస్తారో, మానిటైజేషన్ అయితే అప్లై చేస్తారన్నమాట. సో అది మనకు రీయూజ్ కంటెంట్ అనేది మనకు రిజెక్ట్ చేస్తారన్నమాట. యూట్యూబ్ వాళ్ళు అయితే కంపల్సరీ రిజెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో అది మనకు ఎప్పుడైనా 4th వాచ్ టైం అండ్ 1K సబ్స్క్రైబ్ ఎప్పుడైనా కంప్లీట్ అవుతా ఉంటుంది. సో కంప్లీట్ అయితే మనం కంపల్సరీ మానిటైజేషన్ అయితే అప్లై చేసుకుంటాం. సో వాళ్ళు చూసుకోరన్నమాట. డిస్క్రిప్షన్ లో వెళ్ళి అండ్ టైటిల్ లో వెళ్ళి సో సేమ్ వీడియోస్ ఉన్నాయా, వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసామా అన్ని చూసుకోరన్నమాట. డైరెక్ట్ గా మానిటైజేషన్ కి అప్లై చేస్తారన్నమాట. సో అది ఎలా వస్తుంది, సో ఎందుకు రీయూజ్ కంటెంట్ వస్తుంది అనేది మనం ఈ రోజు టాపిక్ మాట్లాడుకుందాం. సో జాగ్రత్తగా వినండి కంపల్సరీ. ఇలాంటి టిప్స్ అయితే ఎవరు చెప్పరు, నేను చెప్తున్నా కంపల్సరీ. మన సబ్స్క్రైబర్స్ మన కామెంట్ అయితే ఆడుతున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ కోసం అయితే వీడియో అన్నమాట. ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో గాయస్ ఈ రోజు వీడియో టాపిక్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే 4th వాచ్ టైం అండ్ 1K సబ్స్క్రైబ్ ఎప్పుడన్నా కంపల్సరీ కంప్లీట్ అవుతాయి అన్నమాట. కంపల్సరీ కంప్లీట్ అవుతాయి. ఓకే, కంపల్సరీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మానిటైజేషన్ అప్లై చేసేస్తారు. రిజెక్ట్ అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారంటే 1 month అంటే 30 days వరకు వ్యాలిడ్ ఇస్తారన్నమాట. రిజెక్ట్ అయింది అనుకోండి, 1 time రిజెక్ట్ అయితే 30 days మనకు వ్యాలిడ్ ఇస్తారు. 30 days ఆఫ్టర్ అనేది మనకి ఇంకా మానిటైజేషన్ అప్లైకు పర్మిషన్ ఇస్తారన్నమాట యూట్యూబ్ వాళ్ళు. సో మళ్ళీ ఇంకా రిజెక్ట్ అయిపోయింది అనుకోండి, 30 days ఆఫ్టర్ అనేది మళ్ళీ రిజెక్ట్ అయిపోతే 90 days వరకు వెయిట్ చేయాలి. కంపల్సరీ 90 days వరకు అంటే 3 months అన్నమాట. 2 times కింద రిజెక్ట్ అయిపోతే 90 days వరకు వెయిట్ చేయాలన్నమాట. అది కంపల్సరీ. అది ఎలా అనేది ఈ రోజు వీడియో కంపల్సరీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకు ఇలా వస్తుంది రీల్స్ కంటెంట్, మన ఓన్ వీడియోస్ ఎందుకు వస్తుంది అనేది మీకు ఇక్కడ చూడండి. స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ మీకు యూట్యూబ్ గురించి అయితే చెప్తానమాట. ఇక్కడ చూడండి. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను యూట్యూబ్ గురించి. సో ఇక్కడ చూడొచ్చు మనకు యూట్యూబ్ లో కొన్ని టిప్స్ అయితే ఫాలో అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, మెయిన్ థీమ్ చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ థీమ్ అంటే ఏంటి, ఎవరైనా గేమింగ్ ఛానల్, కుకింగ్ ఛానల్, సో నాలాగా టెక్ ఛానల్, ఎవరైనా మ్యూజిక్ ఛానల్, ఇలాంటి ఛానల్ పెడతారు కదా. మెయిన్ థీమ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోరు. కంప్లీట్లీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్లీ అనేది మనకు యూట్యూబ్ వాళ్ళు ఏదో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు అన్నమాట. మెయిన్ థీమ్ అంటే అదేనమాట. అలా ఇలా పెట్టకండి, కంపల్సరీ ఏదో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఈజీలీ అదే అన్నమాట. కంపల్సరీ ఇది ఒక పాయింట్ అనమాట. ఇక్కడ మనకు మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అంటున్నారు. యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అంటున్నారు కదా. ఇక్కడ మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అంటే ఏంటి, ఏదో ఒక వీడియో మీద వైరల్ అవుతుంది కదా, ఆ వీడియోకు కేర్ఫుల్ చెక్ చేస్తారన్నమాట. కళ్ళు ఇట్లా పెట్టి మంచిగా చెక్ చేస్తారు. 1 day గ్యాప్ అయితే గ్యాప్ అంటే 1 day గానైతే గానాయా కంపల్సరీ దాన్ని వీడియోకు చెక్ చేస్తారన్నమాట. కంపల్సరీ ఎలా చెక్ చేస్తారు కదా చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మోస్ట్ ఇక్కడ నేను పాపులర్ వీడియోస్కి వెళ్ళిపోతే గాయస్ కదా వచ్చు, నాకు ఇక్కడ ఎక్కువ వ్యూస్ వచ్చింది, 44K వ్యూస్ వచ్చినాయి. సో దీన్ని కేర్ఫుల్ గా చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి 17K, 12K, 10K ఇట్లా వ్యూస్ వచ్చినాయి కదా, దీన్ని చెక్ చేస్తారన్నమాట. పాపులర్ ఏదైతే ఫస్ట్ వీడియో ఉంటుందో దాన్ని చెక్ చేస్తారు. కేర్ఫుల్ చెక్ చేసి మనకు వాళ్ళు యూట్యూబ్ కి పర్మిషన్ ఇస్తారు, మానిటైజేషన్ పర్మిషన్ ఇస్తారు అనమాట. అండ్ ఇక్కడ మీకు న్యూయెస్ట్ వీడియో ఉంది, పాపులర్ వీడియో చెక్ చేస్తారా, న్యూయెస్ట్ వీడియో చెక్ చేస్తారు. ఇక్కడ న్యూయెస్ట్ వీడియో ఎక్కడ ఉంది, ఇక్కడ లేటెస్ట్ వీడియోకి వెళ్ళిపోతే ఇక్కడ లేటెస్ట్ ఏదైతే ఫస్ట్ ఈ రోజు వీడియో అప్లోడ్ చేశారో ఆ వీడియోకు చెక్ చేస్తారన్నమాట. కేర్ఫుల్ గా చెక్ చేస్తారన్నమాట, అట్లా అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ న్యూయెస్ట్ వీడియో అయిపోయింది, మోస్ట్ వ్యూడ్ వీడియో అయిపోయింది, అండ్ బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం అంటున్నారు కదా. వాచ్ టైం ఎక్కడ నుండి తెచ్చుకున్నారు, సో అది కేర్ఫుల్ గా చెక్ చేస్తారు. బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం అంటున్నారు కదా, వాచ్ టైం ఏదైతే ఇప్పుడు పాపులర్ వీడియోస్ చెక్ చేస్తానన్నారో ఆ వాచ్ టైం ఎక్కడ నుండి వేసుకుంటున్నారు అంటే వేరే వాళ్ళ వీడియోస్ పెడుతున్నారా, వేరే వాళ్ళ వీడియోస్ ఏం లైవ్ చేస్తున్నారా, అలాంటి మొత్తం చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసి మీ వీడియోకి కంపల్సరీ ఎక్కడ నుండి వాచ్ టైం తెచ్చుకున్నారు ఆల్మోస్ట్ అన్ని చెక్ చేసి మీకు మానిటైజేషన్ కు రివ్యూ పంపుతారన్నమాట. అది కంపల్సరీ అన్నమాట. సో వాచ్ టైం ఎక్కడ నుండి తెచ్చుకోకండి అంటే ఇక్కడ బై చేస్తారు, థర్డ్ పార్టీ నుండి వాచ్ టైం తెచ్చుకుంటారు కదా, అలా కంపల్సరీ వాచ్ టైం తెచ్చుకుంటే కూడా మీకు కంపల్సరీ మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోతాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏమంటున్నారంటే వీడియో మెటా డేటా ఇంక్లూడింగ్ టైటిల్ అండ్ థంబ్నెయిల్ అండ్ డిస్క్రిప్షన్ అంటున్నారు కదా. సో ఇది డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్ టైటిల్ ఏదైతే సేమ్ టు సేమ్. ఇప్పుడు మీరు నా కామెంట్ ద్వారా ఆడియన్స్ నాకు అడుగుతున్నారు ఏంటంటే అన్న నా ఓన్ వీడియోస్ పెడుతున్నా కానీ నాకు ఏమొస్తున్నాయి రీల్స్ కంటెంట్ అయితే వచ్చింది, ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనేది నాకు కామెంట్ ద్వారా అడిగినారు అనమాట. ఇదే మెయిన్ పాయింట్ ఏంటంటే మీ వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో మళ్ళీ అలా వీడియో అప్లోడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ రోజు వీడియో సేమ్ అప్లోడ్ చేశారు, నెక్స్ట్ డే కూడా అదే వీడియో అప్లోడ్ చేస్తున్నారు అన్నమాట. అదే వీడియో కాకుండా
సేమ్ టు సేమ్ తీస్తే కూడా కంపల్సరీ రీయూజ్ కంటెంట్ అయితే వస్తుంది అన్నమాట. కొద్దిగా చేంజ్ చేయాలి, చేంజ్ చేస్తే మీకు అది రీయూజ్ కంటెంట్ అనేది రాదు. మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే థంబ్నెయిల్ సేమ్ పెడతారు అండ్ డిస్క్రిప్షన్ సేమ్ పెడతారు అండ్ టైటిల్ సేమ్ పెడతారు. అది సేమ్ పెట్టద్దు, చేంజ్ చేయాలా. ఈరోజు చేంజ్ చేసినా రేపు చేంజ్ చేయాలా, కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉండాలి, కొద్దిగా చేంజ్ చేయాలి. అలానే పెట్టద్దు కంపల్సరీ. ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళు కాపీ చేసేసి పేస్ట్ చేసేస్తారు. డిస్క్రిప్షన్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ, కీవర్డ్స్ కానీ, టోటల్ ఇట్లా కీవర్డ్స్ అనేది హ్యాష్ ట్యాగ్స్ కానీ, టైటిల్ కానీ పేస్ట్ చేస్తారనమాట. అంటే మన వీడియోలో డిస్క్రిప్షన్లో లేదా టైటిల్లో పెడతారనమాట. అలా చేంజ్ చేసుకోండి అనమాట. వీళ్ళు అదే చెప్తున్నారు, కంపల్సరీ మీరు అలా చేంజ్ చేసుకోండి. అంటే సేమ్ టు సేమ్ పెట్టుకోకండి. అండ్ మీకు లాస్ట్ వన్ ఏమంటున్నారు, 5th వన్ది ఛానల్ అబౌట్ సెక్షన్. ఇప్పుడు ఛానల్ అబౌట్ సెక్షన్ అంటే ఏంటి? అబౌట్ సెక్షన్ అంటే మీకు తెలుసా? సో ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ ఛానల్ అబౌట్ సెక్షన్ అంటే ఇక్కడ చూడండి, మనకు అబౌట్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ అబౌట్ సెక్షన్ ఉంటుంది చూడండి, డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ అబౌట్, అది టోటల్ దీన్ని అబౌట్ అంటారు అనమాట. సో దీన్ని అబౌట్ అంటారు కదా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ లాక్, ఇట్లా అన్ని టోటల్ మెన్షన్ చేశాను. అంటే మీ కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ దగ్గర ఇక్కడ మీరు మెన్షన్ చేయాలా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ యూట్యూబ్ టిప్స్ చెప్తాను, లేదా బ్లాగింగ్ తీస్తాను, లేదా కుకింగ్ తీస్తాను, అలాంటి మీరు ఇక్కడ మెన్షన్ చేసి అలా పెట్టండి. సో అది కూడా పెట్టకుంటే కంపల్సరీ మీ రీయూజ్ కంటెంట్ లేదా రిజెక్ట్ అయితే అవుతుంది అన్నమాట. అది కంపల్సరీ చూసుకోండి. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ, అండ్ ఇక్కడ ఏముంది, ఆల్మోస్ట్ అన్ని చెప్పేశాను. ఈ కంపల్సరీ థంబ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్ సేమ్ పెట్టకండి, చేంజ్ చేసుకోండి. ఇదే కంపల్సరీ మీ వీడియోకి రీయూజ్ కంటెంట్ ఎందుకు వస్తుంది. ఓన్ కంటెంట్ ఉంటే కూడా రీయూజ్ కంటెంట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇలానే వస్తాయి అన్నమాట. సేమ్ టు సేమ్ మళ్ళీ పెడితే కంపల్సరీ రీయూజ్ కంటెంట్ అది వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ రిపిటేషన్ కంటెంట్ ఉంది చూడండి. రిపిటేషన్ కంటెంట్ రిఫర్ టు ఏ ఛానల్ వేర్ ద కంటెంట్ ఈజ్ సో స్మాలర్ దట్ వ్యూవర్స్ మే హౌస్ ట్రబుల్ సపోర్టింగ్ డిఫరెన్స్ బిట్వీన్ వీడియోస్ ఇంక్లూడింగ్ కంటెంట్ దట్ లుక్ లైక్ ఇట్స్ మేడ్. లైక్ ఇట్లా వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఏదైనా వీడియోస్ మళ్ళీ పెట్టినరు అనుకోండి రివ్యూస్ కంటెంట్ వస్తుందని. ఇప్పుడు రివ్యూస్ కంటెంట్ మన పేరులోనే ఉందండి. రివ్యూస్ కంటెంట్ ఏంటి, పేర్లోనే ఉంది కదా. రివ్యూస్ కంటెంట్ మనం ఇప్పుడు వీడియో ఈ రోజు అప్లోడ్ చేసినాం అనుకో, సేమ్ టు సేమ్ మళ్ళీ వీడియో అప్లోడ్ చేసినాం అనుకోండి, రివ్యూస్ కంటెంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు అన్నమాట, రివ్యూస్ కంటెంట్ మన ఓన్ వీడియోకి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు కదా. ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నారు, లేదా మళ్ళీ థంబ్నెయిల్ పెడుతున్నారు. మళ్ళీ థంబ్నెయిల్ పెడితే అండ్ మళ్ళీ డిస్క్రిప్షన్ లో సేమ్ టు సేమ్ ఇస్తే అండ్ టైటిల్ సేమ్ ఇస్తే కంపల్సరీ మీ వీడియో సేమ్ టు సేమ్ అప్లోడ్ చేస్తే రీయూజ్ కంటెంట్ వస్తుంది. అది ఒకసారి ఫిలహాల్ మీరు చేంజ్ చేసుకోండి కంపల్సరీ. లైక్ ఇట్లా చేంజ్ చేసుకుంటే కంపల్సరీ మీ వీడియో లేదా మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేసి ఉంటారు, కొత్తగా ఎవరైతే వాచ్ టైం కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు, లేదా సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మానిటైజేషన్ అప్లై చేసే ముందు మీ ఛానల్ కొత్తగా ఎడిట్ చేసుకోండి. సేమ్ టు సేమ్ టైటిల్ చేంజ్ చేసుకోండి. అంటే టైటిల్ అంటే కొద్దిగా ఆల్మోస్ట్ సేమ్ ఉంచుకోకండి. సేమ్ ఉంచుకున్నారనుకోండి కంపల్సరీ మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తారు. అండ్ డిస్క్రిప్షన్లో సేమ్ ఉంచుకోకండి, చేంజ్ చేయండి. అండ్ హ్యాష్ ట్యాగ్స్ తక్కువ పెట్టుకోండి, సేమ్ టు సేమ్ పెట్టకండి డిస్క్రిప్షన్లో. అది కంపల్సరీ చేంజ్ చేసేయండి. చేంజ్ చేసి మొత్తం ఎడిట్ చేసేసి మానిటైజేషన్ అప్లై చేయండి. ఓకే, ఇలా అన్నమాట. కంపల్సరీ రివ్యూస్ కంటెంట్ ఎందుకు వస్తుందంటే మీ వీడియోస్ ఓన్ వీడియోసే కానీ మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటే కంపల్సరీ మళ్ళీ థంబ్నెయిల్ సేమ్ పెడతా ఉంటే అండ్ మళ్ళీ టైటిల్ సేమ్ పెడతా ఉంటే రివ్యూస్ కంటెంట్ అయితే వస్తాయన్నమాట. ఇది అన్నమాట కంపల్సరీ. ఇది కంపల్సరీ మీరు ఎడిట్ చేసుకోండి, కంపల్సరీ మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ తప్పకుండా నేను చేస్తూ ఉంటాను. మరి కామెంట్ చేయండి, తప్పకుండా కంపల్సరీ మీకు వీడియో చేసి పెడతాను. కంపల్సరీ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.